ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ లేక రేవంత్ కాంగ్రెస్ అని ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించేది లేదు అంటూ రాహుల్ అంటారు. కానీ రేవంత్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకుంటున్నారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు అన్నారు ఎల్ రమణ. ఈ భారతదేశానికి ఒక యువనేతగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి ఒక ద్వంద్వ విధానాలతో అంటే రాహుల్ గాంధీ గారి మాటకు విలువ లేనట్టుగా ఇవాళ భావిస్తున్నాం. రాహుల్ గాంధీ గారి మాటకు విలువ ఉన్నట్టయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా కనబడుతుండే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిచయం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఒకవైపున అధికారంతో చట్టం వేస్తామని చెప్పన్నటువంటి ఆ పార్టీ నేత మాటనే ఇవాళ నీటి ముట్లైనటువంటి పరిస్థితి ఉంది.